आवाम के लिए खुशखबरी। सफा ग्रुप्स की जानिब से हर साल की तरह इस साल भी रमजानुल मुबारक के मौके पर हैदराबादी हलीम, बिरयानी, स्वीट्स और लस्सी वाजबी दाम पर दस्तयाब है। ऑर्डर पर होम डिलीवरी भी दी जाएगी। मजीद तफसीलात के लिए 9550866514 पर रब्त पैदा। నమస్తే NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం। నా పేరు సిరి। వనపర్తి జిల్లా మదనపూర్ మండలం దంతనూరు గ్రామంలో ప్రబలిన విష జ్వరాలను నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ డాంధులాల్ ఆదేశించారు। గత కొన్ని రోజులుగా దంతనూరు గ్రామ ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నందున శనివారం ఉదయం కలెక్టర్ వెబ్ ఎక్స్ మీటింగ్ నిర్వహించి జిల్లా వైద్య శాఖ, రెవెన్యూ శాఖలకు పలు ఆదేశాలు జారీ చేశారు। అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ను దంతనూరు గ్రామాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు। మెడికల్ క్యాంపు నిర్వహించి క్యాంపులో అవసరమైన వైద్య సిబ్బంది 24 గంటల వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని ఆదేశించారు। అవసరమైతే మరింత మంది వైద్య సిబ్బందిని పంపించే విధంగా చూడాలని సూచించారు। ఇంటింటికి తిరిగి రోగుల నుండి రక్త నమూనాలు సేకరించి టీ హబ్ ల్యాబ్కు పంపించాలని ఆదేశించారు। అదనపు కలెక్టర్ సంచిత గన్వార్ దంతనూరు వెళ్లి వైద్య శిబిరాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు। రోగులకు మెరుగైన వైద్యం కొరకు డాక్టర్లతో మాట్లాడి తదుపరి చర్యలపై కలెక్టర్కు నివేదిక సమర్పించారు। మార్చి 13వ తేదీన గ్రామంలో కొందరికి జ్వరాలు రావడంతో వైద్య శాఖ ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, రోగుల నుండి రక్త నమూనా సేకరించి ల్యాబ్కు పంపించి నివేదిక తెప్పించుకోవడం జరిగిందన్నారు। మలేరియా, టైఫాయిడ్ లక్షణాలు ఉన్నట్లు నివేదిక వచ్చిందన్నారు। తాగునీటిని సైతం పరీక్షలు చేయించడం జరిగిందని, రిపోర్టు సాధారణం వచ్చినట్లు నివేదికలో ఇచ్చారు। పాజిటివిటీ రేట్ అనేది రావట్లేదు బట్ త్రూ సింటమ్స్ వీ కెన్ డయాగ్నోస్ ఇది ఒక్కటి మాత్రం చికెన్ గున్యా పాజిటివ్ సార్ ల్యాబ్ నుంచి చేసి మొత్తం ఉండమ్మా సార్ మీటింగ్ తీసుకుంటాం యాది తినబుద్ధి సార్ చేసి ఏం చేస్తాం మేము మందులు వాడుతున్నాం గుడ్ మార్నింగ్, నేను డాక్టర్ జయచంద్ర మోహన్, డీఎంహెచ్ వనపర్తి. మనం ఈరోజు దంతనూరు గ్రామంలో ఉన్నాము, మదనపూర్ మండలం. సో ఇక్కడ ఏంటంటే గత 25 డేస్ నుంచి కొన్ని ఫీవర్ కేసెస్ అనేవి ఎక్కువ అవుతా ఉన్నాయి. సో మా మెడికల్ టీమ్స్ ఇక్కడ కంటిన్యూస్గా సర్వే చేసేసి ఫీవర్కి శాంపిల్స్ ఇవన్నీ కలెక్ట్ చేసేసి టెస్టింగ్ ఇవన్నీ కూడా చేస్తాము. సో గత ఈ 25 డేస్లో మొత్తం దగ్గర 250 శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి చికెన్ గున్యా అండ్ 4 టైఫాయిడ్ కేసెస్ నమోదు కావడం జరిగింది. మిగతా అన్ని కొన్ని అన్నోన్ వైరల్ కేసెస్గా డిటెక్ట్ అయింది. సో కాకపోతే ఈ 25 డేస్ నుంచి మొత్తం ఒక లాస్ట్ 1 వీక్ వరకు అన్ని సబ్సైడ్ అయిపోయినాయి. మళ్ళీ నిన్న మళ్ళీ కొన్ని కేసెస్ ఎక్కువైతా ఉన్నాయి. అందుకని మళ్ళీ మెడికల్ టీమ్స్గా డివైడ్ చేసేసి ఇక్కడ ఫీవర్ సర్వే, శానిటేషన్ డ్రైవ్ ప్లస్ పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసేసి పబ్లిక్ని కాన్ఫిడెంట్గా ఉండమని చెప్పడం ఒకటి చేస్తూ ఉన్నాను. సో ఇప్పటివరకు అయితే అన్రివర్డ్ ఇన్సిడెన్సెస్ అయితే ఏం లేవు, కానీ మనం అలర్ట్ ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సెల్ఫ్ శానిటేషన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా గ్రహించి అందరికీ అవేర్నెస్ చేస్తూ ఉన్నాను. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం NHTV తెలుగు న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.